బ్రష్ చేసి మంచిగా లేచిన, మంచిగా వేరే షర్ట్ వేసుకొని. సరే కానీ ఏమవుతుంది అబ్బా, అసలు బోర్ కొట్టేస్తుంది. ఇవ్వలేదు, బోర్ కొట్టేస్తుంది దానికి. చాలా అంటే చాలా. ఈరోజు చేంజ్ చేయాలి కదా, అనుకున్నాం ఒక నైట్ అట్లా వేయాలి మనం. ఎందుకంటే మొత్తం చూసేసినాం కాబట్టి ఒక్కొక్క నైట్ ఒక్కటి. షరీఫ్ కదా, ఓకే షరీఫ్ సేమే ఉంటాయి కదా, కాబట్టి మనము షరీఫ్ని వదిలేసి ఏం పెడదాం, నెక్స్ట్ ఏముందో పెడదాం. నెక్స్ట్ మిలిటరీ, ఇది అట్లుండదు, ఇది బాగుంటుంది దానికన్నా. ఇవన్నీ ఉంటాయి, సూపర్ ఉంటుంది నిజంగా. ముయ్యరా బాబు. సరే, ఇంకా మనం ఏదో ఒక పని తీసుకోవాలి కదా, తీసుకుందామా? ఫోన్ లోపలికే మాట్లాడదాం. ఫోన్ మాట్లాడాలి, ఇక్కడ మంచి బాగుంటాయి. వేసిందబ్బా మా వాడు. అరే అది ఫోన్ వస్తుందా? ఏం లేదు గైస్, ఈ సడన్గా ఫోన్ చేసింది. ఎట్లనో అడుగుతుంది అంటే. అక్కడ ఉంది కదా, మనం ఇక్కడికి వచ్చినాము, చాలా దూరం వచ్చినాము ఇక్కడికి. సరే కానీ నేను మర్చిపోయినా, ఇప్పుడు మనకు ఒక్కడమే బోర్ కొడుతుంది కాబట్టి ఇంకా చాలామంది ఉన్నారని చెప్పి. సరే మళ్ళా మంత్రం యూజ్ చేయాలా? దూరపాను, నేను ఆ బైక్ తీసుకొని బయటికి పోవాలి. ఇట్ ఈస్ హియర్. బైక్ వచ్చేసింది. ఇంకా బయటికి తొందరగా, టైం లేదు. ప్లేన్ ప్లేస్ అంటే ఇది ఎక్కడ కాదు, ఫామ్స్లో వచ్చేదే ఉంటుంది. ఇంకా అవుట్స్కట్స్లో స్పేస్ ప్లెయిన్గా ఈసారి ఎవడు వస్తుందేమో తలుచుకుంటేనే భయం అవుతుంది. ఇంతమంది చేసిన అయినా మనకు భయం ఉండద్దు, పోరాడాలి. ఇక్కడైనా ఎవరు ఉండదు. ఇది మిస్టర్, వాని పేరేమో ఉండాలి, మిస్టర్ మిస్బా అనుకున్నా. వాని ఇల్లు ఆడుంటుంది. ఇది ఉందాం, ఈడ మొత్తం ప్లేన్ ఏం లేదు, చెట్ల తప్ప. ఉందనుకోదామా? అది ఇదే చెప్దాం. చింతపాక్ టమ్ టమ్, చింతపాకు టమ్ టమ్, చింతపాకు టమ్ టమ్. అయ్యా మళ్ళీ నాకు పవర్స్ వచ్చేటట్టున్నాయి. అయినా పవర్స్ వస్తాయి, నేను ఎప్పుడు నాకు తెలుసు. అమ్మా ఇది మళ్ళీ ఇడికి వచ్చినా. వీళ్ళ కొడుక ఏంది? కన్న కొడుకే నాకు తెలుసు. మళ్ళీ సేమ్ ఉండాడు, బాడీ డబల్ చేసిందా ఏంది? వీడిని కూడా ఎట్లయినా చంపేస్తా ఉంటుంది. సేమ్ అవుతుంది మొత్తం. ఏమవుతుంది? మొత్తం సేమ్ అయిపోతుంది. మొత్తం సేమ్ చేస్తుంది ఇది, మొత్తం సేమ్ చేస్తుంది. మన నన్ను ఎత్తుకొచ్చింది ఇది. లాస్ట్ టైం ప్రభాస్ గారి కొడుకుని కూడా ఎత్తుకొచ్చింది ఇది. ఇలా బాడీ డబల్ కలిసి, ఇది బాడీ డబల్ అయినా బాడీ డబల్ మన చంపేక ముందుకే బాడీ డబల్ చేసింటారు. వాళ్ళ కొడుకునే కదా అట్లా చేస్తారా? ఏంద్రా ఇది ఊకే ముందరికి వస్తుంది, బాడీ డబల్ చేస్తుంది. ఇది అబ్బా నా స్పానర్స్ ఉన్నాయి కాబట్టి బ్రతికిపోయినా. అప్పటి స్పానర్స్ బాడీ డబల్ చెయ్యని అని నేను అంటే చెయ్యని అని అంటే చెయ్యని. ఈ బాడీ డబల్ని కూడా పంపిస్తా. వాడిని అడిగితే బాడీ డబల్ చేసిందా అని చెప్పి చేయలే అంటారు. ఎందుకంటే ఇది అప్పుడెప్పుడో చేసింది,
బాడీ డబల్ అప్పుడు అయిపోయింది. అప్పుడు చేసింది. ఈసారికి ఇంకా ఈరోజు లాస్ట్ డే అనుకుంటా. మనమే చంపేస్తున్నాం యాక్చువల్గా వాడిని. ఈరోజే లాస్ట్ డే అనుకుంటున్నాను తెలుసు. వాడి గురించి న్యూస్ విన్నా. ఈరోజే లాస్ట్ డే కాకపోతే వాడికి డబ్బులు రావాలని చెప్పి అది ఇది చేస్తున్నా. వాడికి లాస్ట్ డే కాకపోయినా సరే నేను చేస్తా. నాకు గుర్తుంది ఇవే. ఇక్కడ నుంచి పోతే మొత్తం తెలుసుకోవచ్చు. ఇక్కడ నుంచి పోతే వాడు ఎన్ని రోజులు ఉందో తెలుసుకోవచ్చు. ఇవన్నీ తయారు చేస్తుండు. వీళ్ళని బాడీ డబల్ చేస్తుండు. ఒకడు పోయింది, అందుకే వీళ్ళందరినీ తయారు చేసిండు. ఇంకా వీళ్ళందరినీ కొంచెం చంపేస్తా అయిపోయి. వాడు ఒక్కసారి అంతమైంది అనుకో, వాడు ఇంకా తయారు చేయాలి, ఇంకోటి బయటికి రాలే. దానికన్నా ముందు తొందరగా వెళ్ళాలి. ప్రతి యుగానికి బయటకు వస్తాయంట ఒక్కొక్కటి. బాడీ డబల్ చేస్తుంది వాడు చావకుండా. మళ్ళీ వాని ప్రాణం మళ్ళీ దీనికి వస్తుంది. అబ్బా ఏం కాదు. మొత్తం సేమ్ పెట్టింది ఇది కట్అవుట్. మొత్తం సేమ్ పెట్టింది ఇది. మొత్తం సేమే. అరే మర్చిపోయినా. ఇక్కడ చూస్తున్నా మళ్ళీ క్రోబార్లు పోతా అంతే. మొత్తం క్రోబార్లోనే తీసుకోవాలి, లేకపోతే రాదు. ఊరుకో అంతే నో ప్రాబ్లం. అంతే ఇదేంటి ఇంత ఫాస్ట్గా పోతుంది? ఇది కూడా చాలా ఫాస్ట్గా పోతుంది. అమ్మా ఉరికిపోయినా. ఇది దీనిపైన పోతాను. కిందికి. అయ్యా అమ్మ జస్ట్ మిస్. ఈ బర్గర్ల పైన నుంచి పోవాలి. సగం పెట్టింది మొత్తం. ఒరేవో ఏంది ఇది? బర్గర్లు తిప్పేస్తుండ్రు. అబ్బా బర్గర్ని తిప్పిందిరా. బర్గర్లను తిప్పేస్తుండ్రు వీళ్ళు. చూడండి తిరిగిపోతున్నాయి. ఇక్కడ ఏమన్నా ఉందా? లేవు. డోర్ ఓపెన్. ఇదేంటి ఇంత హెట్ అయినా సడన్గా మీరు నుంచి పోదాం. అమ్మా ఇదేంద్రా బాబు, జైలు వేసింది నన్ను. నేను సంపానికి వచ్చిన నేను. ఇది వద్ద వాడు నన్ను కిడ్నాప్ చేసినోనే అనుకుంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడే తయారు చేసిన మొత్తం రోజుకి మైండ్ రీఫ్రెష్ అవుతుంది అంతే. ఓకే ఎక్కుదాం. ఇవేమే గుర్తుంది నాకు. ఈ బేస్మెంట్ ఇంకా ఉందా? ఒక్కటి కూడా ఇరగలేదు. దుంకి ఇరగాలి గేస్. నెక్స్ట్ టైం కూడా వచ్చింది అనుకో మామూలుగా ఉందా. ఇప్పుడే ఇరగొట్టేస్తా. మొత్తం కంప్లీట్ అయినాక మళ్ళీ వెనకాలకు వస్తా. వాడిని చంపినాక ఇరగొట్టేయాల్సిందే. ఇంకా ఇరగొట్టేసిన ఆల్రెడీ. అది ఇరగొట్టిన, అందుకే సగం ఎరిగింది. అయ్యా మొత్తం లేజర్ వచ్చి ఏంది లేజర్ మొత్తం తగిలింది. అమ్మా జస్ట్ మిస్. ఇరగొట్టేసిన నేను అది. వీడు మళ్ళీ వచ్చింది. ఇవే ఒకటే తెలుసు నాకు పోనీకి. ఇవే వానికి కూడా తెలియదు అది. ఓకే ఇది ఓపెన్ చేద్దాం. ఏంటది? అమ్మో ఎలకలు ఉన్నాయి అనుకుంటా, సౌండ్ చేస్తున్నాయి. అయ్యా అరే నువ్వెవర్రా బాబు? ఓర్ నాయన ఇది డైరెక్ట్ తీసేస్తుంది. లాస్ట్ టైం కూడా ఇట్లనే వేసింది. ఇది ఆగ్రా నీకుంటుంది. నీతో ఆడుకుంటా. ఇప్పుడు కూడా ఆడుకుంటా నీతో. అమ్మో సడన్గా తిరుగుతుంది ఇది. కమోన్ మళ్ళా రా. దా అది యాడికి పోతావురా నువ్వు ఈరోజు? రాలేదాడు. ఎందుకు వస్తుంది? లిల్లీపుట్ లాగా ఉంది. లిల్లీపుట్ లాగా లేదు. అది లోపలికి దూరలేదు. ఇంత పెద్ద వన్ నెట్ అయితే క్రికెట్ గ్రౌండ్ లాగా ఉంది. క్రికెట్ గ్రౌండ్ కాదేమో ఉంది అది. ఇట్లా ఉంది. ఒక్క నిమిషం చూసి చెప్తే ఆడిపోయింది. అది వెనకాల ఉంది కదా, మన బొమ్మ నన్ను చూసి చెప్తా. అరే అది తీసుకోవాలి.
అన్నట్టు క్రికెట్ గ్రౌండ్ ఇట్లా ఉంది. మళ్ళీ ఒకసారి చూసి చెప్పాలి. ఓపెన్ అయ్యా అబ్బో అయ్యా అయిపోయింది. మళ్ళీ అయిపోయింది. ఏంటిది మళ్ళీ ఆ మంత్రం వాడాలి. ఆ మంత్రం వాడితే ఆడుకోవచ్చు. చింతపాకు టమ్ టమ్ ఆడికి పంపి, చింతపాకు టమ్ టమ్ ముందరికి పంపి, చింతపాకు టమ్ టమ్ ముందరికి పంపి. ఓకే వచ్చేసినాం మనము మంత్రం వాడి. మళ్ళీ పైకి రా, పైకి రా బాబు. ఇంత లేట్గా వస్తే ఎట్లా? ఈడికి పోయినాక ఈడికి అయిపోయి పైకి అయ్యా అమ్మ బా ఈసారి తొందర అయిపోయింది. ఇది తీసుకో, ఇది హై జంప్ లాగా. వావ్ ఇది ఎంత బాగుంది. వచ్చేసిన. ఊరే జస్ట్ మిస్, కింద జారిన. ఇదేంటో నిగనం ఉన్నాయి, నాకు అర్థం కాదు. ఆడున్నాయి ఈడున్నాయి. అప్పటి నుంచి ఎన్నెక్కినా నెక్క కూడా పెట్టుకోలే. అయ్యా మళ్ళా పోవాలా? ఓకే ఏడుకోవడం. అరే పడ్డ. మళ్ళా ఏంది మంత్రం వాడాల్సిందేనా? మళ్ళా మంత్రం వాడాల్సిందే. చింతపాకు టమ్ టమ్ అండ్ మనం వచ్చేసినాం మంత్రం యూజ్ చేసి. వచ్చేసిన. అది వచ్చేసి కిందికి రా. అది కిందికి రా. పైకి వా. తొందర పాప, నాకు టైం లేదు. తొందర కిందికి వచ్చేసిన. రందిరా చూసుకుందాం. టేబుల్ వచ్చినావా నువ్వు? తొందరవా. అమ్మ సడన్గా పోయింది ఫోటో. తొందర రావచ్చు కదా, తొందర పోవచ్చు కదా. తొందర ఎక్కువసేపు బాగా పదరా బాయ్ సాబ్. ఇది తీసుకో. అయిపోయి ఊరినైనా రే అయిపోతుంది. అయిపోయి అయ్యా అరే తగిలింది. అయిపోయి అమ్మ అయిపోయి. సెక్ పాయింట్ రీచ్ అయిపోయినాం. స్పానర్స్ రీచ్ అయిపోయినాం. కమాన్ తొందర రాజ్ చేయదు. ఇదే వస్తావా లేదా? నువ్వు రాలేదనుకో పాప నాకు టైం లేదు. మస్తు పనులు ఉంది. నేను పనులు చూసుకోవాలి. ఇంకొక్కడు ఉందని అనుకుంటా. ఇంకా ఒక్కడిని చంపేసి మళ్ళీ వెళ్ళిపోవాలి. ఇంకా అయ్యా ఏంటి ఇది? మళ్ళీ మంత్రమా? చింతపాకు టమ్ టమ్ అయిపోయింది. అండ్ వచ్చేసిన. ఇదేంటి ఇట్లా అవుతుంది? మళ్ళా అంతే. లేజర్ మళ్ళీ ఇక్కడికి అంతే. అబ్బా వచ్చిన ఇది నా ట్రిక్ అనమాట. చాలా రోజులు వచ్చి ఇట్లా దానిపైన ఇట్లా బాగా మూసుకుపోయింది. బయటికి రా. ఇవన్నీ టెక్నాలజీ యూజ్ చేస్తుందేమో. అప్పటి టెక్నాలజీ మొత్తం సేమ్ ఉంది. ఇంకా సేమ్ చేసింది అది మొత్తం. అమ్మయ్యా దొరికింది.
అరే పెద్ద మళ్ళీ మంత్రం యూజ్ చేయాలి. నాకు ఇప్పుడు ఓపిక లేదు కాబట్టి చింతపాటు తంటాం. ఈ లిఫ్ట్ మొత్తం దాటేయాలి. అడుగుతూ ఇంకో లిఫ్ట్ ఉంది. ఇంతేనా? ఇంకోతుంది అనుకున్నా. సరే ఏం కాదు. ఇక్కడికి వచ్చేసిన మళ్ళీ ఆడుకోవాలి ఇప్పుడు. అయిపోయి 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 జస్ట్ మిస్ అబ్బా. అంతే 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 అయిపోయి. ఎవరైనా ఇంత ఫస్ట్ పోతుందండి కింద పడుతుంది దెబ్బకి. ఆడుకోవాలి. ఈ ఎడ్జ్ నుంచి ఆ ఎడ్జ్ దుంకో. అక్కడ ఎడ్జ్ వచ్చినప్పుడు దుంకాలి. అయిపోయి 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 అయిపోయి. ఏందిరా బాబు ఇది? ఓనైనా 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 ఇంత కష్టంగా ఈడిపోతాయి సార్. వర్రా ఈడికే 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 లెఫ్ట్ హ్యాండర్ లెఫ్ట్ సైడర్ లెఫ్ట్ సైడర్. ఇదొకటి మళ్ళీ ఇదొకటి. కరెక్ట్ ఆడిపోయింది. ఇదొక తొందర నాకు టైంలో తొందర అని చంపేసి వెళ్ళిపోవాలి. ఇగో అదే అదే బాడీ డబల్ చేసేది ఆడే రెడీగా ఉంది. ముట్టుకున్నా ఇదేం పారా? ముట్టుకుంటే ఏంది ఇది? ఇట్లా ఇట్లా అవుతుందా? ఇదేందా ఇదే? సరే ఏందేమో ఇది వెరైటీగా. అయ్యి కుంఫు కరాటే మొత్తం చేసినవారా? సేమ్ ఇది డొల్లా ఏం రాదు. నేను చంపుతా కదా, కాకపోతే నేను చంపాలి. నాకు నచ్చదు ఇది. నాకు నచ్చాయంటే నేను చంపేస్తా. అయితే మస్తు దుంకుతుంది ఇది. ఓర్ నాయనా నాకు డ్యామేజ్ పడినా ఏం కాదు. ఎందుకంటే వీలు కాపాడుకోవాలి వాడి డ్యామేజ్ని. వాడిని ఎత్తిగా గుచ్చుతున్నా అప్పటి నుంచి. తోరుకున్న పవర్స్ అన్నీ నాకు వచ్చినట్టున్నాయి. థండర్ పవర్. అరే నేను నిన్ను కిడ్నాప్ చేసి ఉండొద్దు అంటున్నా. అయినా వానికి ఏం తెలుసు? వాడు నన్ను కిడ్నాప్ చేయాలి. నేనే వాడిని చంపడానికి వచ్చిన. వాడిని డెలివర్ చేయదు. నాకేం కనిపిస్తలే. ఏమవుతుందిరా ఇదా? అమ్మ వచ్చేసిన. ఇంకా ఆడ దుంకుతే అయిపోయి. తొందర లోపలికో. అయిపో. మళ్ళీ ఇంకా ఉంది గైస్. ఇప్పుడే నేను జస్ట్ మళ్ళీ ఇంకా ఉందో లేదో చెక్ చేద్దాం అనుకుంటే ఇది వచ్చింది. ఇది ఏంటంటే యాక్చువల్గా ఇది ఒక పెద్ద చెత్త స్కూల్. లాస్ట్ టైం కూడా ఇట్లనే అయ్యింది మొత్తం. ప్రభాస్ గారిని ఓనియలే అసలు. బాత్రూంలో కీస్ ఉంది. పోదాం అనుకుంటే ఏందేమో వీళ్ళు. ఈసారి అట్లా కాదు, మనం తొందర పోవాలి ఇంక ఇక్కడ నుంచి. అరే నేను పోవాలిరా. లోపల మామూలు పెట్టింది అది. ఏంది? ఓ నేను కింద పడిపోతానా? ఈ స్కూల్లోనే ఉండిపోతానా రోజు? నేను ఏమైనా మొక్కుతా అనుకుంటున్నారా? అందుకే కాదని చెప్పి ఇట్లన్నా. ఏందిరా నేను మొక్కుతా అనుకున్నా. ఇట్లంతా అనుకున్నావా? నాకు వేరే దారిలు లేవా? ఇందులో నువ్వు నాకు వేరే దారిలు లేవా? ఏంది ఇది? వాడే పెద్ద గొప్ప అనుకుంటుండు. ఇక్కడేమో ఉంది లోపల. అండ్ ఇప్పుడు మనం ఈ నుంచి వెళ్ళాలంట. తొందరగా వెళ్దాం. నాకు గుర్తుందిలే మొత్తం రూట్. వచ్చేసిన ఫైనల్లీ వీడికి. ఇది దుంకాలి. ఇట్లా తినేది మొత్తం. ఇది యాసిడ్. ఈ కుండీలు ఎందుకున్నాయో అర్థం కాదు పోయేటప్పుడు.
ఈ చంపానికి పోతున్నాను నేను, ఇంకా బ్రతుకుందంటే నేను నమ్మలేకపోతున్నాను. అప్పుడే చంపినాం, నాకు తెలిసి దాని కూతురు అనుకుంటా. ఏం కాదు, ఇంకా ముసలామైంది కదా, అదే వాళ్ళ కొడుకు, అదే వాళ్ళ ఇంకో కూతురు కొడుకు ఎవరు లేరు కాబట్టి తొందర చంపేదమే కరెక్ట్ టైము. ఎవరు లేరు, వాళ్ళని కూడా చంపేస్తాను. కిషన్ గాడు నేను చంపేస్తాను, నేను ఒక్కసారి కూడా ఏం చేయలే కదా అని అన్నందుకు వాడిని ఇంకా పంపించిన ఆల్రెడీ. వాడు ఆ పనిలోనే ఉంది. ఆమె ఏడుందో, ఆ స్కూల్ ఏడుందో మొత్తం కనుక్కుంటాడు. ఇప్పుడు ఆ పనిలోనే ఉంటాడు. వచ్చిందా? అంత తొందరగా ఎట్లా వస్తుంది? ఓకే, ఆడనే ఉందా? ఇంకెళ్ళిపోవచ్చు నేను. టిష్యూ పేపర్ ఏం లేదు, మధ్యలో కొన్ని క్యాండిల్ దొరికితే తినొచ్చు అని చెప్పి జస్ట్ తీసుకున్నా. మా కింద పడాలి ఎట్లయినా సరే, కింద దారి ఉంది, మనం అక్కడ పోవద్దు, అందుకే కావాలని చెప్పి కింద పడ్డా. మర్చిపోయాను, ఇది ఒక టిష్యూ పేపర్ ఉంటుంది, ఎందుకంటే ఇంత టిష్యూ పేపర్ లేవు. దానికోసం తిన్నాక చూడ్చుకోనికి టిష్యూ, తిన్నాక తూడ్చుకోనికి. ఎందుకంటే ఇప్పుడు మాకు అన్నీ అవి ఇవి ఇస్తుంటారు ఈ స్కూల్ వాళ్ళు. జస్ట్ నేను చిల్డ్రన్ రోల్ ప్లే చేస్తున్నా అంతే, చిల్డ్రన్ రోల్ ప్లేయింగ్. వీళ్ళందరిని చంపని ఇంకా అయ్యా పాపం, వీళ్ళు ఇంకేం చేయాలి? ఏం కాదు, ఇంకా సైడ్ నుంచి అని వెళ్ళిపోదాం, ఏం కాదు, సైడ్ నుంచి వెళ్ళిపోవాలి. అయ్యా కింద పడిపోతున్నా అమ్మా ఊపిలా. ఏం కాదు, ఎవరెవరెవరే ఊపిలో పడిపోతున్నా, కాపాడుంది అయ్యా, ఊబిల్లా పడిపోతున్నా. ఎవరినైనా వీళ్ళు ఇంకా పడలేదు కదా, ఒక్కది కూడా ఇంకా పడలేదు. వీళ్ళ పైన దుంకాలంటే నాకు మంచు, నాట్ ఒప్పుడింగ్స్. వీళ్ళ పైన దుంకుతే మళ్ళీ వీళ్ళకి ప్రమాదం, వీళ్ళే కిందికి పోతారు. నాకన్నా స్పానర్స్ ఉంటే అమ్మాయి నేను లాగడానికి పోతున్నా, కిందికి లాగేసిన. వచ్చిందా? వచ్చేసింది. నేను లాగిన 2 seconds తర్వాత వచ్చింది. అయ్యా మళ్ళీ నేను వద్దేంది, నీడున్నా ఈ నుంచి మెల్ల ఫాస్ట్నెస్ వద్దు, మెల్ల. ఉరే ఏమవుతుంది ఇదా? ఓకే ఇప్పుడు వెళ్తా కన్ఫామ్గా, తొందర పద, టైం వేస్ట్ వద్దు. గున్నా మామిడి, వాట్ ఈస్ దిస్? మేము ఎలా కదా. అరే వా నాయనా, అయ్యా కష్టం. ఇంకా నా దగ్గర ఉన్న తిక్కుతోనే పోవాలి. యాక్చువల్గా నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఇది కిందికి పోతుంటారో వస్తుంటుంది దీంట్లో అన్న వాళ్ళంతే. నాకెందుకేమో డైరెక్ట్ కిందికే వెళ్ళిపోతున్నా, కిందికి వస్తారు పైకి వస్తారు, కాకపోతే లేవనికే రాదు. ఏం చేయాలేమో అని చెప్పి వదిలేసిన. వెళ్ళిపో ఆడికి, రావద్దు వీడికి, నాకు పని ఉంది. వెళ్ళిపోండ్రా. అమ్మో వీళ్ళు ఇప్పుడే రావాలా? అరే వెళ్ళిపోరా బాబు, అంతే. సైడ్ నుంచి వెళ్ళిపోను, నేను మధ్యలో నుంచి వెళ్ళిపోతా. వెళ్ళిపోండి మాము, మీరు వెళ్ళిపోండి, ఆడికి వెళ్ళిపోండి. ఎంతసేపు ఇట్లానే జూయి అని చెప్పి వస్తుండ. ఓర్నైనా వాడు పోయేది ఆడికి. అమ్మా బ్రతికిపోయినా, మరి తొందర వెళ్ళరా. అమ్మా ఇది తిరిగిందే తిరుగుతుంది రౌండ్గా.
ఇక్కడికి ఇక్కడ ఇక్కడ చూసుకొని టిష్యూ పేపర్ ఉందని వచ్చిన. ఆకలి అయితే అని చెప్పి మధ్యలో బ్యాగ్లో ఒకటి పెట్టుకున్నా. తొందర తీయాలి. అమ్మ మంచిగా తీసిన. మూతికి దూసుకుందాం. ఓకే దూసుకున్నాం పద. ఇదంతా ఏందేమో ఇది టాక్సీ స్కూల్ అబ్బా. ఏంది ఇది నాకు అర్థం కాదు. ఇవన్నీ ఏందో పెట్టిన లుక్కులేలు. డబ్బాలపై నుంచి పోదాం. డబ్బాలు ఏంది రాశిలో వీళ్ళకి క్లే మాన్స్టర్ అంట గాయస్. అమ్మో బీవేర్ ఆఫ్ ద క్లే మాన్స్టర్ ఈయనే ఉంది. కమాన్ ఏ ఆగు. ఇదేందా ఇదా దానిపైన కాలు పెట్టిన అంతే ఇట్లా క్లేన్ తప్పితే కూడా తప్ప. ఐఎమ్ కమింగ్, ఐఎమ్ గోయింగ్. అది అయిపోయింది. ఐఎమ్ గోయింగ్. నేను వెళ్ళిపోతా నుంచి. నేను తొందర వెళ్ళాలిరా, పనులు ఉన్నాయిరా నాకు. ఏం చేస్తుండ్రా మీరు, నాకు అర్థం కాదు. పనులు ఉన్నాయిరా మస్తుగానము. నాయనా ఇంకా ఎంతమందిని చంపాలేమో అని చెప్పి నా బాధలు నేనుంటే వీళ్ళేంది ఇంత పెద్దగా ఇచ్చిళ్ళు. ఇదికో ఐఎమ్ గోయింగ్. ఐఎమ్ హియర్. ఏం కాదు. భయపడకుండా వెళ్ళురా. నన్ను కొడితే నీకు దెబ్బ తగులుతుందిరా. నన్ను కొడతావారా, నువ్వు కొడతావారా. కొట్టలేవురా. 3 సార్లు కొట్టినావు నన్ను. ఇంకా అయిపోయి కింద పడేస్తావు. ఏమైందిరా బాబు, నా మీద పడేటట్టుంది. ఉరుకు నా మీద పడిపోయేటట్టుంది. నాయనా ఉరే ఉరుకు. అమ్మాయ్య ఉరికినా. మీద పడేటట్టుంది. ఏంది ఇది అని చెప్పి దుంకితత్తుండు. దుంకింది ఆల్రెడీ. ఆల్మోస్ట్ తప్పించుకున్నా. అరే నాడా చెత్త బుట్టలు పడేస్తారు ఏంద్రా. చెత్త బుట్టలు పడేసి నీళ్ళు గలీజ్గా. దుర్మార్గులు రా నాయన. ఇదేదో స్పెషల్ టిష్యూ లాగా ఉంది. బ్లాక్ కలర్ టిష్యూ. ఏంద్రా ఇది జారిపోతున్నా. స్లిప్పరీకి పెడుతుండ్రు. స్లిప్పరీ ఉంది మొత్తం. ఏందేమో వీళ్ళు స్లిప్పరీ ఉంది. ఏందన్నా మీరు కనీసం ఫ్రీ వదిలేయచ్చు కదా రోజు. స్లిప్పరీ పెట్టిళ్ళు. నేను ఎవరు చేస్తారా బాబు ఇదంతా. ఇది ఉంది. దీని నుంచి తప్పించుకోవాలి అంతా. ఆక్టోపస్ కాడు ముఖం పైన వేస్తుందేమో. నా పైన పడుతుంది. తొందర ఉరకాలి, లేకపోతే నా ముఖం పైన వేస్తుంది అది. నేను కూడా దాని లోపలికి కావాల్సి వస్తుంది. ఇంక దానికే ఎట్టుకొని రెస్ట్ రూమ్లోకి తొందర ఉరుకురా. అరే ఇప్పుడు ఉరకడం అవసరం లేదు. మెల్లగా పోతే అయిపోయి. ఎందుకంటే అది ఇప్పుడన్నా వేయచ్చు, లేకపోతే నేను వచ్చినాకనే వేయచ్చు. అందుకే కాకపోతే నాకు మస్తు పళ్ళు ఉన్నాయి. ఉరకడం ముద్దులే. ఇక్కడ కింద పడతాం. ఈ దబ్బుతో నేను టిష్యూ పేపర్ ఉంది. అయినా నాకు వద్దు బాయ్. అయ్యా మస్తు టిష్యూ పేపర్ ఉంది. అదే టిష్యూ పేపర్ కోసం అంత సాహసం చేయలేను. ఏమైందిరా కింద వద్దనా? ఇంకా తొందర వెళ్ళాలి ఎట్లయినా సరే. నో కరెక్ట్ వచ్చినాక అది ఇట్లా ఇది ఇక్కడ సైడ్ ఉంటా. ఇక్కడ పోవాలి.
ఇక్కడ పోవాలా? ఆడ నుంచి వచ్చిన కాబట్టి నేను ఇక్కడికి పోవాలి. ఇక్కడికి అమ్మయ్య కరెక్ట్ దానికి పోయినా. మూసుకో, తెరుసుకో. అమ్మో జస్ట్ మిస్. ఇవేంది ఇట్లా మూసుకుంటూనే తెరుచుకుంటూనే? అయ్యా ఏమైంది? నేనేం చేసిన? అయ్యా జస్ట్ మిస్. అమ్మో జస్ట్ మిస్. ఎట్లా అసలు తొందర వెళ్ళాలి. ఈ నా పైన వచ్చి ఇప్పుడే కింద ఏం కాదు. నో ప్రాబ్లం. కొట్టది రావాలి. ఇక్కడ వచ్చింది, ఏర్పడింది. ఇట్లా పడుతున్నాయిందిరా బాబు. తొందర ఉరుకురా. వెళ్ళిపోతా నేను. అమ్మా కొంచెం తప్పించుకొని మళ్ళీ ఇది వద్దా. అందుకే వీళ్ళతో మాట్లాడాను నేను. ఏందిరా నువ్వు? నాకు అర్థం కాదు. ఇది దారుణమైన స్కూల్ చేసినావు ఏంది? టీచర్లు అట్లా ఉన్నారా? సరే ఆ ప్రిన్సిపల్ని చంపుతావు. నా బ్యాగ్ రారే. ఫుట్బాల్ ఆడాలి. దీంట్లో నా బ్యాగ్ వద్దది. నా దగ్గరనే ఉంది బ్యాగ్. ఇదేం చేస్తుంది? ఇదే ఇంకో బ్యాగ్ ఉంది. ఒకటే బ్యాగ్ కదరా బాబు. సరే ఎక్సర్సైజ్ మొత్తం చేసింది జాలే కానీ తొందర వెళ్ళాలి. అయ్యా పడ్డా ఫస్ట్. ఆయన ఈడేం చేస్తుంది? ఇది ఎట్లా నడుస్తుందో? జాగింగ్ చేస్తుంది గ్యాస్. ఇది చెప్పాలంటే ఎక్కడైనా సార్ తొందర పోవాలి. నాకు టైం లేదు. టైం నహీ హే. టైము నాయన ఇప్పుడే రావాలి. ఇది ఆగినప్పుడు వెళ్ళాలి. అయిపోయింది. అయ్యో అమ్మ దుంకినందుకు బ్రతికిపోయాను. బయటికి రా. అయ్యా పడ్డా. ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ డుంకు అయిపోయి అన్న. లాస్ట్కి వచ్చిందా న్యూ వన్ అయిపోయి. లాస్ట్కి ఆడికి వస్తుంది. ఆడికి వచ్చేదాకా వెయిట్ చెయ్యాలి. మారే ఇది కష్టం. ఇంకా 10 times పడ్డాను అనుకో. అంటే అయిపోయింది. సూపర్. ఇదేంది మధ్యలో? అయితే ఈ నుంచే పోవాలా? ఈ నుంచి పోయి ఇద ఉండని. నన్ను ఈయనే ఉండని అంటే అయిపోయింది. నువ్వే కదా ఆగే నీకుంటుంది. నువ్వు అది ఏదేం కదా నన్ను ఆఫీస్లోకి పంపిస్తావా? ఛీ దా నీకుంటుందా? నువ్వు ఎన్నన్నా వేసుకో. నువ్వు నన్ను ఆఫీస్లోకి పంపి గీఫీస్లోకి పంపి నువ్వు నన్ను ఏం చెయ్యలేవు. గుట్టి ముఖం పైన ఇదే బాత్రూంలో క్లీన్ చేస్తా చూడు. దాని తప్పు అది ముఖం పైన వేసుకునే తప్పు నువ్వు ఏం చేయలేవు. లేదర్స్ పంపిస్తే నేను చేస్తాను అనుకుంటున్నావా? నేను చేస్తానా చెప్పు. లేదర్స్ పంపిస్తే నేను చేస్తానా? నువ్వు చేస్తావు ఆల్రెడీ. నీ హెల్త్ అయిపోయింది. సగం హెల్త్ అయిపోయింది నీది. సగమే కాదు ఇంకో లాస్ట్కి ఒక్క 50% హెల్త్ ఉంది. అంటే 50% కూడా అయిపోయింది. అయిపోయి సత్యమా? కమాన్ తొందరగా వెళ్ళిపోవాలి. ఇంకా చింతపాకు టం అక్కడ ఏదో తిన్నా ఏదో సరిగ్గా చేయి కడుక్కోవాలి. ఎందుకంటే అక్కడ తిన్నా
కట్టి చెయ్యి కడుక్కుని అయిపోయి ఓ నాయన నన్ను ఎందుకు వేసిండ్రా ఇదా నన్ను పిలిచిండ్రా వీళ్ళు ఓరే ఏం కావాలరా మీ అందరికీ నన్ను ఎందుకు పిలిచిండ్రా బాబు నేను వెళ్ళిపోవాలి ఒరే అదేంద్ర పైన కుండీ ఉంది నాకే ఇవ్వాలరా మీరు ఏం చేయాలి తీసుకొని పారిపోతా వీళ్ళ ముందర నేను ఎట్లయినా సరే ఏ బావా బాప్రే బాపు ఇన్నే ఉంది ముందర కూర్చుంది బాప్రే బాపు ఓ ఏమంటున్నావురా నువ్వు రే నన్ను వదిలేయండి రా రే నన్ను వదిలేయరా మీరు అసలు వదిలేయనని చెప్తున్నారు గైసీలు అరే నన్ను వదిలేయరారా గంటసేపు దాకా ఓ నాయనా నన్ను వదిలేయండి రా రే ఈ అమ్మ ఒక గంట అయింది వచ్చేసి ఫైనల్గా చాలాసేపు తర్వాత అయిపోయింది ఇంకా ఈ డోర్ నుంచి వెళ్తే అయిపోయా దాని లోపలికి వెళ్తే అయిపోయా అమ్మాయ మళ్ళీ వచ్చేసిన పనుకుందాం రాత్రి లైట్ బంద్ చేద్దాం కింద లైట్ బంద్ చేయలేము ఈ లైట్ ఇట్లానే ఉంటుంది అదంతా కదా బంద్ అవుతుంది జైల్లో పోయి వండుకోవాలి ఏం చేయాలి ఇంకా మిలిటరీ జైలు నా ముందు మిలిటరీ జైల్లోకి పోయేసి ఇది వండుకుంటా కొంచెం వెచ్చగా ఉంటాయి ముందే వర్షాలు పడి అమ్మ అసలు పండుకుంటా డ్రెస్ చేంజ్ చేసుకుని అదే మిలిటరీ సింబల్ అయితే సూపర్ ఉంటుంది స్టార్ సరే బాయ్ పండుకుంటా ఇంకా నేను డ్రెస్ చేంజ్ చేసుకొని